అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాదాద్రి అమ్మాయి. టుడే స్పెషల్ వచ్చేసి నా స్టైల్లో టమాటా కొత్తిమీర పచ్చడి ఏ విధంగా చేస్తానో ఈజీగా అండ్ 5 నిమిషాలలో అయిపోయే విధంగా ఈ పచ్చడిని అయితే చూపిస్తాను. అండ్ టేస్టీగా ఎంబీగా సూపర్గా ఉంటుంది. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు మాత్రం నిజంగా ఈ పచ్చడి ఒకసారి వేసుకొని తినండి. చాలా ఈజీగా అయిపోతుంది. లంచ్ బాక్స్లో కూడా సూపర్గా ఉంటుంది. ఎలా చేస్తానో ఏ విధంగా చేస్తానో వచ్చేసేయండి చూద్దాం. కడాయి పెట్టుకొని అది వేడైనాక 2 స్పూన్ల నూనె వేసుకోవాలి. వేడైనాక పచ్చిమిర్చి అండ్ ఉల్లిపాయ ఒకటి కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. మీకు కారానికి తగ్గట్టు పచ్చిమిర్చిని వేసుకోండి. 5 వెల్లుల్లి పొట్టు తీసిన వేయాలి. ఒక రెమ్మ కరివేపాకు, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు. ఇలా పచ్చిమిర్చి వేగేంత వరకు కలుపుకోవాలి. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ అండ్ చింతపండు మంచిగా నూనెలో వేగినాక 2 కట్టల కొత్తిమీరని నేను వేసుకుంటున్నాను. కొత్తిమీర ఎక్కువ పడుతుంది ఎందుకంటే కొత్తిమీర టమాటా పచ్చడి కాబట్టి. కొత్తిమీర ఎక్కువ ఉంటేనే మనకు ఫ్లేవర్ బాగుంటుంది. ఇలా కొత్తిమీర 2 నిమిషాలు ఆయిల్లో వేయించుకోవాలి. కొత్తిమీర ఆకు మంచి నూనెలో ఫ్రై అయింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. ఇవన్నీ మనకు నూనెలో ఫ్రై అయినాక మిక్సీలో పెట్టుకొని చల్లగా వేసుకోవాలి. ఇప్పుడే మిక్సీ పట్టొద్దు. నెక్స్ట్ టమాటా వేయిస్తాం, చూపిస్తాను చూడండి. స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అదే గిన్నెలో. అందులో పొడవుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు నేను ఒక పావు కిలో తీసుకున్నాను. ఇందులోనే చిటికెడు పసుపు, కొంచెం ఉప్పు వేస్తున్నా. ఉప్పు వేయడం వల్ల టమాటా తొందరగా మగ్గుతుంది. ఇలా కలుపుకొని మూత పెట్టి టమాటా మొత్తం దగ్గర అయ్యేంత వరకు మనము వేయించుకోవాలి. టమాటాని ఈ విధంగా గుజ్జు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. మనం పచ్చిమిర్చి, ఆనియన్స్ అవన్నీ వేసుకున్నాం కదా, అందులో ఈ టమాటా పేస్ట్ని వేసుకోవాలి. నేను టమాటా చల్లగా అయినాకనే మిక్సీలో వేసుకున్నా. మనము టమాటా వేసేటప్పుడు కొంచెమే ఉప్పు వేసినాం కదా, ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలి. తగినంత ఉప్పు, కొంచెం జీలకర్ర వేసుకొని మిక్సీ బరగ్గా పట్టుకోవాలి. మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవద్దు. ఓకేనా? మిక్సీ పట్టినాక చూపిస్తాను. ఇలా మిక్సీలో పేస్ట్ చేసుకున్నాక దీనికి పోపు అయితే పెడదాము. అదే కడాయిలో 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాం. అందులో ఆవాలు, జీలకర్ర, 2-3 ఎండుమిర్చి, పొట్టు తీయకుండా దంచుకున్న వెల్లుల్లి. సరిగా ఇలా పోపు వేసుకున్నాక ఈ పచ్చడిని పోపులో వేసుకోవాలి. సరిగా ఇలా టమాటా పచ్చడిని 5 నిమిషాలలో ఈ విధంగా ఈజీగా చేసుకోండి. ఓకేనా? అందరికీ బాయ్.